మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మాసైపేట్ నుండి ప్రతి గడప గడపకు ప్రచారం ముగించుకొని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఈసారి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో రఘునందన్ రావు గారిని గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాము. ఎక్కడ పోయినా పెద్ద ఎత్తున ప్రజలు తరలి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు బీజేపీకి మద్దతుగా. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటింటికి గడప గడప ప్రచారం సందర్భంగా ఈరోజు మన రఘునందన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఆయన గెలుపుకే ఆశలుగా మేము ప్రయత్నిస్తున్నాం. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి మాసైపేట మండల కేంద్రంలోని ప్రతి బూత్ నుంచి ప్రతి వ్యక్తి తన స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ ర్యాలీలో పాల్గొన్నాడు. ఈరోజు మెదక్ పార్లమెంట్లో భారీ మెజారిటీలో రఘునందన్ రావు గారిని గెలిపిస్తామని మేము ఆశిస్తున్నాం. అదే విధంగా ప్రజలు ఎక్కడ పోయినా కానీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు నరేంద్ర మోడీ చేసిన సేవలన్నీ మేము వివరిస్తూ మెదక్ పార్లమెంటుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారికి మద్దతుగా మాసైపేట్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఈసారి నరేంద్ర మోడీ గారి కోటేస్తాం బిడ్డ అని పెద్ద మనుషుల నుంచి యువకుల వారికి చెప్తున్నారు. ప్రతి వాళ్ళు నరేంద్ర మోడీకి ఓటేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి రఘునందన్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రధానిగా నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని ఆశీర్వదించాలని ఓటర్ మహాశయులను విజ్ఞప్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.